నీ 83 సంవత్సరాల జీవితంలో కానీ రేపొద్దున్న కొన్ని వేల మంది వీడియో చూస్తా. నీ పేరు, నువ్వే జిల్లా, ఎక్కడ, నీ చిన్నప్పుడు మీ జీవన విధానం ఎలా ఉండేది? నాకేం ఆపరేషన్ కానీ అది స్కూల్కి వెళ్ళడానికి మాకు తీరుబట్టు ఉండేది కాదు. నెలకు రూపాయి మనిషికి. ధర్మాంతర చరిత్ర, గంగ వివాహము, నల చరిత్ర, గరుడు పురాణము, ఖర్జూర ఫలములు ధనికుండు గొనికొన్ని సగపాలు మోహము సతికినిచ్చే. దానికి అర్థమయ్యేటప్పుడు తెలిసిన బుక్కులు నేటైనాయి కదా ఉన్నాయి ఇప్పుడు. అంటే మీరు ఒకటి రాజులే. నాకు మా తాతలతో రాజు శ్రీముఖలింగం దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయం మీకు అప్పుడు ఉండేది అని చెప్పి నాకు అన్నారు. నానమ్మ గుంతుండేది. తలతల్లాడుకొని ఆ నీటి నానున్నంత వరకు హక్కు ఉండేది. అప్పుడు ఎలాగుండి కరెంట్ లేనప్పుడు ఎలాగుండి బుడ్డి పెట్టుకోవడమని కెరసన బుడ్డి వీళ్ళు ఏదంతా అయిపోవాలి. అది రైతు రాజు అని ప్రభుత్వం అంటది. నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటికీ వ్యవసాయం చేస్తాను. ఆయన నుండి కాట్లకు వస్తే దెంగేసేవాడు. రాజకీయం ఎప్పుడు పెరిగిపోయిందో మరి సౌకర్యాలు రైతుకి లేవు. ఒక మాటలో చెప్పు, దెయ్యాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. లేకపోతే నాకు ఈరోజు కనిపించింది అని రోజు ఏదైనా ఉందా? పూల కామేలు పట్టిందట ఒక పంది కోన. గొల్ 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 ఆడతేనే వస్తుంది. దెయ్యం ముందు మాకు తినేలా కాటి చెట్టు అంత పొడుగుతోటి ఆ దెయ్యం దెబ్బది. ఆంజనేయ దానక 3 సార్లు చదివినాను. ఇక్కడ కొండలాలు వేసింది దెయ్యము. వారం రోజులు పోయిన తర్వాత మల్లాలుగా వచ్చింది. ఈ అమ్మగారు దెబ్బ, పూలకామేలు దెబ్బ. చచ్చిపోండా? ఆడైపోండు. ఇద్దరు అన్ని లెక్కేసుకుంటాను. ఇది ఒకటే జరిగిందే నీ జీవితంలోనే? పెద్ద వేడి జరగలేదు? ఇదే పెద్ద కదేటి. అప్పుడు నువ్వు అరపలు వేసినప్పుడు అరపలు ఊపి పెట్టు వచ్చి పెద్ద పులి దగ్గరికి వెళ్ళిపోయింది. వచ్చాను పెద్ద ఊపిరి రావడం లేదు. మరి దన్ను పెట్టి ఒక్క పూట చేసి. ఎప్పుడైనా ఎక్కువ బాధ కలిగిన రోజు ఉందా? చిన్న పిల్లప్పుడు కానించి బాధ, గెంజి లేక బాధలు పడిన రోజులు ఉన్నాయి. తిండికి ఇబ్బంది అయిపోయి పడిన రోజులు ఉన్నాయి. ఆకలి చెప్పరాంది నీకు చెప్తాను. ఎవడు బయట పెట్టుకో. బువ్వలేదు, ఆ టీ తాగాను, తుమ్మాను. కష్టాలు అంత కొన్ని కష్టపడింది ఏం కష్టం రా. ఈ పొద్దు ఎక్కడ దెబ్బతో వెళ్ళిపోతే కష్టం కాదు, ఒక డబ్బులు వెళ్ళిపోతే కష్టం కాదు. ఇది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్